ఏపీలో ఎలక్షన్స్ ముగిశాయి. ఈసారి ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు పలువురు మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈరోజు మినిస్టర్స్కి ఎవరెవరికి ఏ శాఖ అనేది అనౌన్స్ చేశారు. అందులో అందరినీ బాగా ఆకట్టుకున్న పేరు వంగలపూడి అనిత. టీడీపీ కార్యకర్తగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. రాజకీయాలలోకి రాకముందు ఆమె ఒక టీచర్గా పనిచేశారు. 2014 నుండి టీడీపీ పార్టీలో ఆమె ప్రయాణం మొదలైంది. పాయకరావుపేట నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు అనిత. ఆ తర్వాత 2019లో ఓటమి పాలైనప్పటికీ పార్టీలో కొనసాగుతూ ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు. ఆమె మంచి సమర్థురాలని నమ్మిన చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్గా బాధ్యతలతో ఆమె కష్టాన్ని గుర్తించారు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ గురించి అయితే ఎవరికి పెద్దగా తెలియదు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అనిత గారికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి నిఖిల్, అమ్మాయి పేరు రేష్మిత. ఈ ఎన్నికల్లో కొడుకు నిఖిల్ కూడా తన తల్లి విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. మనం ఈ వీడియోలో అనిత గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ని చూసేద్దాం.